महाराज की जय। जय बोलो गणेश महाराज की जय। जय बोलो गणेश महाराज की जय। गणपति जय बोलो गणेश महाराज की जय। మీలో ఒకరు చెప్పండి ఎవరన్నా గణేష్ మహారాజ్ జై అని ఒకరు చెప్పండి అంటున్నా. జై బోలో గణేష్ మహారాజ్. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఓల్డ్ బోయన్పల్లిలో ఉన్నటువంటి మల్లికార్జున యూత్ అసోసియేషన్ వారు నిర్వహిస్తున్నటువంటి గణేష్ దగ్గర ప్రస్తుతం వచ్చాము. నవరాత్రుల్లో అంగరంగ వైభవంగా పూజలు అందుకుంటున్న గణేష్ ఇక్కడ శివుని వేషంలో ఉండి కనుక వీళ్ళు మల్లికార్జున యూత్ అని పెట్టుకున్నట్టుంది. అలాంటి గణేష్లు మరి తెస్తున్నారా? సో లతీష్ ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన అడిగి మరికొన్ని విషయాలు తెచ్చుకుందాం. చెప్పు లతీష్, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను, మీరు బాగున్నారు? మల్లికార్జున మీ ఏమట్టి ఉండు కనుక బాగుండు, ఆయన నా ఏమట్టి ఉండు కనుక నేను కూడా బాగానే ఉన్నా. అందరు బాగుండాలి. అయితే చెప్పండి. చాలా బాగా అనిపిస్తుంది. పోయిన ఇయర్ కంటే సరే. కాలేజా మీరు జాబ్? లేదు, నాది అయిపోయింది ఈ ఇయరే. ఇప్పుడు నేను యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నాను. 3 సంవత్సరాలు అవుతుందా మేము పెట్టుబడి? ఇది థర్డ్ ఇయర్ యాక్చువల్లీ. 3 సంవత్సరాల నుంచి మీలో పరిణతి, మీలో భక్తి భావము, మీలో అన్నీ మెరుగైనా బాగా అనిపిస్తుంది. మాకు మంచి యూనిటీ ఉంది ఇక్కడ, మంచి కోఆర్డినేషన్ ఉంది మా మెంబర్స్ బిట్వీన్లో. చాలా బాగా నడుస్తుంది ఎవ్రీ ఇయర్. మామూలుగా ఇంతకుముందుకు అంటే ఏమో కానీ గణేష్ని పెట్టినప్పుడన్నా గణేష్ మహారాజ్కి జై అని అంటుంటారా? అంటారు డైలీ మామూలుగా డైలీ ఎప్పుడు అంటూనే ఉంటాం. ఈ 10 days అయితే ఇంకా పక్కన అంటుండొచ్చు మా గణేష్ అని. అదైతే అంటూ ఉంటాం. అంతే అంతే. మీ పేరు? రితిక. చెప్పండి, ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. బాగుంది. ఇట్లా అందరూ కావచ్చు అన్ని విషయాలలో అన్ని విషయాలలో పూజలు చేశారా? చేస్తాం. ఈ గణేష్ దగ్గరకు వచ్చిన తర్వాత మీకు మంచి జరిగిన సందర్భాలు ఏమన్నా? అంటే స్టడీస్లో కానీ పూజ చేస్తే సమ్వాట్ పాజిటివ్ యాటిట్యూడ్ బిల్డ్ అవ్వడం. 8వ రోజు కదా, ఎలాంటి పూజలు చేశారు? యాక్చువల్లీ మాకు రేపు కుంకుమార్చన ఉంది, ఎల్లుండి హోమం ఉంది. హోమం రోజే మాకు అన్నదానం కూడా ఉంది. ఇవాళ లలిత సహస్రనామం పఠిస్తారు లేడీస్ అందరూ, ఆంటీ వాళ్ళందరూ. ఇప్పుడు పూజ అయిపోగానే నెక్స్ట్ ఈవెంట్ అదే ఉంది. అట్లా యూత్ మాది ఒక 19-20 మెంబర్స్ ఉంటారు. లడ్డు యాక్షన్ ఉంటుందా? 2 లడ్లు ఆప్షనే ఉండే. పోయినసారి లాటరీ పెట్టిన ఉండే, ఈసారి ఒకటి లాటరీ ఉండే, ఈసారి 2 ఆప్షనే పెడుతున్నాం. ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. పోయినసారి అయితే 50s వచ్చింది, ఈసారి ఇంకొంచెం ఎక్కువ 70s అట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. విగ్రహదాతలు దాతలు అంటే అందరం కలిసి చేసుకుంటాం. మీ పేరు? కార్తిక్. మాట్లాడతాను చెప్పు మరి. చాలా బాగా అనిపిస్తుంది. నేను వీళ్ళతో నేను వచ్చినందుకు కాదు, పూజ చేస్తున్నాను. పూజ చేస్తున్నందుకు బాగుంది. ఏం చేస్తుంటారు మీరు? బీటెక్ సెకండ్ ఇయర్. ఆ రోజు మా గణేష్ అయితే అట్లుండు, మా గణేష్ అయితే ఇట్లుండు చెప్తాను. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా చూసాము. అంటే దేవుడు అంటే నేను దేవుడు లాగానే చూస్తాను, ఇంకా మంచి చెడ్డలు ఏం వెరిఫై చేసుకోను. అంటే ఏదో ఒకటి అంటే చూడంగానే మీకు ఏదో ఒక వైబ్ వస్తుంది లోపల. హైదరాబాద్ మొత్తం గల్లీలో చోట నుంచి మోట వరకు. ఇప్పుడు ఇది ఏంటంటే మేము స్పెషల్గా కలకత్తా మట్టితో చేయించినాం. ఇది పిఓపి కాదు, ఈసారి మొత్తం ఎకో ఫ్రెండ్లీ మొత్తం. మాది అదే మీరు చూసి అడుగుతారేమో అని మేము వెయిట్ చేస్తున్నాం. మీరు ఎక్కడ అడుగుతారు? అక్కడ కూడా నీకు ఏమైందని స్పెషల్గా చేయించుకున్నాం ఆర్డర్ ఇచ్చి ముందే. అక్కడ ఇక్కడనే అక్కడ వాళ్ళ బోడుప్పల్లో వాళ్ళ ఒకటి ఉంది, ఒక కలకత్తా మట్టియే వాడినారు. మొత్తం ఎకో ఫ్రెండ్లీ. ఎక్కడ మొత్తం మట్టి గణేష్ ఎకో ఫ్రెండ్లీ మొత్తం. ఎక్కడ మనకి పిఓపి వాడడం కానీ అదేం లేదు. కింద స్టీల్ కూడా మేము ఎక్కడ వాడలేదు, మొత్తం వుడ్డే. లోపల వుడ్ గ్రాస్ ఉంటుంది మొత్తం. సో గణపతి మహాగణపతి అంటున్నాం అంతే. పర్యావరణాన్ని గురించి కొంచెం ఇంత అంత స్పృహ ఉందనుకోవచ్చు. కాకుండా బాంబులు వేల్చకాలు సౌండ్ కొట్టాలంటే మేము తెచ్చిన రోజు పెట్టి డిస్క్ డీజే ఇప్పటిదాకా చూసినారు కదా, మంత్రాలు తప్ప చిన్న వాల్యూమ్, అందుకే బ్లూటూత్ మేము ఎక్కువ నాయిస్. పేరు? నవ్య. నైస్ నేమ్ మేడం. చెప్పండి, ఎలా అనిపిస్తుంది? చాలా మంచిగా అనిపిస్తుంది. ఒక్కటే మాట చెప్పేసి వదిలిపెడుతున్నారు. నైస్ అనిపిస్తుంది, బాగా అనిపిస్తుంది. అంటే మా స్పెషాలిటీ ఏంటంటే మేము ఎకో ఫ్రెండ్లీ గణేష్ మొత్తం మట్టితోనే చేసినాం, పిఓపి అసలు కలవలేదు. అండ్ ఈసారి డిఫరెంట్ వే శివుని అవతారంలో తెచ్చాము, డిఫరెంట్ ఉంది. మంచిగా నడుస్తున్న ఈవెంట్స్. గుడ్. మల్లికార్జున పెట్టడం కారణం ఏముంటుంది లతీఫ్? మాది ఇక్కడ ఈ మల్లికార్జున కాలనీ కదా, సో ఈ కాలనీని రిప్రజెంట్ చేస్తూ ఇక్కడ మీకు నియర్ బై ఎక్కడ కనిపించవు, సో ఈ కాలనీకి మాది రిప్రజెంట్ చేస్తూ మేము అట్లా మల్లికార్జున తీసుకెళ్తాం. మనది 10th ఉంది. 10th అంటే మండే రోజు. ఆ రోజు ఎలా ఉంటుంది? సింపులేనా?
ఆ రోజు చిన్న ఈవెంట్ చేస్తున్నాము, ఇదే హారతి, మంగళహారతి అవన్నీ లేడీస్ తోటి అవన్నీ చేపించి తర్వాత మన శాస్త్రోక్తంగానే మేము సాగనంపుతాం. చెప్తా భక్తులకే చెప్పు. భక్తులకి ఏం లేదు, ఒకటి ఏంటంటే గణేశుని పేరుతోటి అన్ని న్యూసెన్స్ చేయడము, తాగి ఎగరడము, పేరుతోటి అన్ని న్యూస్ కొట్లాడడము, కాంపిటీషన్ పెట్టుకోవడము అది తగ్గించి ఒకటి ఏంటంటే మనకు యాక్చువల్లీ ఇది గణేశుని పెట్టడానికి రీజన్ ఏంటంటే యూనిటీ గురించి మన కంట్రీలో ఆర్గనైజ్ చేస్తున్నారు. ఒకనొక మన ఇండిపెండెన్స్ టైంలో మనకి యూనిటీ లేకుండే. సో ఈ గణేశుని పెట్టడానికి తెచ్చింది దేనికనంటే చిన్న ఒక్కొక్క పార్ట్స్లో మనకి యునైట్ అందరు అయ్యి ఇప్పుడు అందరు ఒక దగ్గర కూర్చుంటున్నారు. నార్మల్ రెగ్యులర్గా మనకు చూడరు, మీరు ఇట్లా ఎవరింట్లో వాళ్ళే ఉంటారు, వాళ్ళు ఇది ఉంటుంది. సో అందరు ఇట్లా యునైట్ అయ్యి చేసుకోవాలి. అండ్ ఈ కాంపిటీషన్ పెట్టుకోవడాలు, ఎవరిది పెద్ద గణేష్ అంటే ఆ పెద్ద గణేష్ అని పెట్టుకోవడాలు కాకుండా అందరూ పూజలు చేస్తూ శాస్త్రోక్తంగా మనకి ఎందుకు మనము చేస్తున్నామో తెలుసుకొని చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. ఫ్రెండ్సా, కాలనీ ఫ్రెండ్సా, ఎట్లా? అందరము డిఫరెంట్ కాలనీ, కాలేజ్ అట్లా అందరం ఒక దగ్గర యునైట్ అయ్యి చేస్తున్నాము అట్లా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మల్లికార్జున యూత్ అసోసియేషన్ వాళ్ళు చెప్తున్నది అంటే మల్లికార్జున కాలనీ ఐకాన్గా చూపెడుతూ మల్లికార్జున స్వామి మోడల్గా వినాయకుని పెట్టడం. మరి పిఓపి కాకుండా ఇక్కడ మట్టి గణేష్ని చేశారు, ఎకో ఫ్రెండ్లీగా పర్యావరణం కోసం కూడా బాగా పరితపిస్తున్నారు. వీళ్ళని ఖచ్చితంగా మనస్ఫూర్తిగా అభినందించాలి. ఎందుకంటే పర్యావరణం బాగుంటేనే మనం బాగుంటాం, మన చుట్టుపక్కల అందరూ బాగుంటేనే మనం కూడా బాగుంటాం అనే ఉద్దేశంతో ముందుకెళ్తున్న సందర్భంలో చూస్తుండే విత్ న్యూస్ కెమెరా పైన అఖిల్తో మీ సురేష్ దండు. నమస్తే. दक्षिणायने वरदरतो सुभाजितौ श्रीमान् श्रीमतः गोत्रस्य नामधेयस्य हरगलगोत्रभूत्य अनिलकुमार नामधेयस्य सौम्या नामधेय చతుర్విధ బలపురుషార్థ ఫలాసిత్యర్థం అక్షతలు పట్టుకోండి, నమస్కారం చేసుకోండి, చెప్పండి. అస్మాకం సహ కుటుంబాన క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం మమ ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ ఫల సిద్ధ్యర్థం మమ ఇష్టకామ్యార్థ ఫల సిద్ధ్యర్థం మమ మనోవాంఛ ఫల సిద్ధ్యర్థం స్వామి పూజ కరిష్యే. నమస్కారం చేసుకొని మనసులో కోరికలుచుకుని దండం పెట్టుకోండి. పూజ అక్షతల స్వామివారికి వేసి నమస్కారం చేసుకోండి. పూజాంగ